జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపేటకు సంబంధించి ఓ పిచ్చి కుక్క కరవడంతో గేదె మృతి చెందింది. గేదె పాలు అప్పటికే దాదాపు 70 మంది వరకి సరఫరా అయ్యాయి. వీళ్ళంతా కూడా ఆ ఆందోళనతోని యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అక్కడంతా కూడా భయాందోళనలు నెలకొన్నాయి. మాకేమన్నా అయితదా? ఆ కుక్క కరవడం వల్లనే గేదె చనిపోయింది. మరి ఇలాంటి గేదె పాలు మేము తీసుకున్నాము అనేటువంటి ఆందోళనలో గ్రామస్తులు వణికిపోతున్నారు. దీనిలో భాగంగా ఆ గ్రామ సర్పంచు ఇతరులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మొత్తం మీద అయితే దీనిపైన పెద్ద ప్రమాదం ఏం లేదు, భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నప్పటికీ ముందు జాగ్రత్తగా తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఆ గ్రామస్తుల మాటల్లో విన్నాం మనం. ఏందో అసలు చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. లేదన్న ఇగో మా ఇంటికాడ చాయ్ చాయ్ పెట్టుకున్న పాలే గట్టి, అది కూడా ప్రత్యేకంగా పాలు తాగిన ఏం లేదు. అది కూడా మరిగించి చేసినాక చాయ్ పెట్టుకొని తాగిన పాలే తాగినట్టు మా వాళ్ళు అంటారు. మరి తాగినా మరి వ్యాక్సిన్ తీసుకుందామని అని అంటే ఇక చూస్తాను వచ్చింది. నా పేరు గంగారావు. మాది వేంపేడు. అయితే శివరాత్రి నాడు పాలు విండిన తెల్లారి పాలు ఇయ్యలేదు. పొద్దున నేను ఎక్కడ కూడా ఈడ పోయలేను. తోటలోకి పోయి కట్టేసి వచ్చి మళ్ళీ సాయంత్రం కొట్టుకు వచ్చిన. కుడి తాగుతలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి తోలకపోయినా, సూదులు వేసిండు. తర్వాత మళ్ళీ ఉన్నాడు ఇక పాలు బంద్ చేసింది, ఇత్తలేదు. గడ్డి తింటలేదు, తవుడు తింటలేదు, ఏది తింటలేదు, పాలు ఇత్తలేదు. అయినా కానీ 3-4 సూదులు వేయించినాం. ఆఖరికి అయితే డాక్టర్ని అడిగితే సార్ ఇట్లా చేస్తుందంటే మళ్ళీ తోలుకు వచ్చి మళ్ళీ ఒక 4-5 సూదులు వేసినాం. సూదులు అయితే డాక్టర్ చెప్పింది ఇది ఏదో ప్రాబ్లం ఉంది అంటే, మరి సరే మరి పెద్ద హాస్పిటల్కి తోలుకుపోమంటే తోలుకుపోదాం అన్నాడు. ఆ రోజు ఏమైందంటే పొలం తొక్కితే అలా పొడవు మూడు మొదలెట్టింది. పొడవలు మూడు పడితే సరికి ఇట్లా చేస్తుంది అనడం వల్లే అక్కడికి వచ్చి చూసి ఇదేదో కొంచెం కుక్కగిన కరిసింది కావచ్చు అని చెప్పి అని అన్నాడు. ఇంకా సరే ఇంతగా ఈ ఊరంతా పుకారేసారు. ఇక ఊరోళ్ళు అందరూ కలిసి పాల కేంద్రంలో పోసిండట, పిండుకుంటా అటు మందికి అమ్మిండట అని చెప్పి ఇట్లా మాట్లాడారు. టీకాలు తీసుకున్నారు వాళ్ళు ఊరోళ్ళందరూ. కుక్క చనిపోయిందని టీకాలు తీసుకున్నారు. దానివల్లనే ఇక మాది వేంపేట గ్రామం. నేను వేంపేట గ్రామ సర్పంచ్ను. అయితే మా గ్రామంలో గత 15-20 రోజుల క్రితం ఒక గేదెకు కుక్క కరిచింది. ఆ విషయము కొంచెము లేటుగా తెలిసిన విషయం. అది తెలవడం వల్ల ఏమైందంటే ఆమె పాల కేంద్రంలో పాలు పోసింది. ఆ పాలు పోసిన వాళ్ళందరూ అయితే వైద్యాధికారులను అడిగినాము. ఆ పాలను బాగా మరిగిస్తే వైరస్ చనిపోతుంది, ఏం కాదని చెప్పారు. కాకపోతే ఏంటంటే అపోహల వల్ల చాలామంది వ్యాక్సిన్ కావాలని చెప్పి, రేబీస్ వ్యాక్సిన్ కావాలని చెప్పి మన ఇక్కడికి వస్తే మేము నిన్న మన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 60-70 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. అట్లనే ఈరోజు కూడా ఎవరన్నా వీలైన వాళ్ళు అంటే అనుమానం ఉన్న వాళ్ళు ఆ పాలను ఆ పండుగ రోజున పచ్చి పాలు అటువంటిది తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యాక్సిన్ మెట్పల్లికి వెళ్ళి వేసుకోమని చెప్పడం. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేసుకునే అవసరం లేదు. ఎందుకంటే పాలను బాగా మరిగించినట్లయితే అది వ్యాక్సిన్ మన రేబీస్ వైరస్ అనేది చనిపోతుందని చెప్పి వైద్యాధికారులు చెప్పారు. యాక్చువల్లీ వేంపేటలో ఏం జరిగిందంటే ఒక పాడి గేదకి రేబీస్ సోకిందా లేదా అనేది మనకు తెలియదు, నిర్ధారణ లేదు. లక్షణాలను బట్టి అలా చెప్పడం జరిగింది పశు వైద్య శాఖ వారు. అయితే అది పాలు ఏవైతే ఉంటాయో అవి పాల కేంద్రానికి పోసిన తర్వాత కొంతమందికి డైరెక్ట్గా కూడా పాలు పోసారంట. వాళ్ళు పోయడం వల్ల అందరూ ఒక అపోహతో ఉండే ఏంటంటే మాకు కూడా రేబీస్ వస్తుంది. ఆ గేదె చనిపోవడం వల్ల అందరూ ఆందోళనకు గురై మాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము నిన్న ఆల్రెడీ వేంపేటకి వెళ్ళి అవగాహన చేశాము. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే మాకు వ్యాక్సిన్ ఒక డోసు ప్రొఫిలాక్సిస్ డోస్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇచ్చే అంత అవసరం లేదు. అయినప్పటికీ కొంతమంది హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకు ఒక ప్రొఫిలాక్టిక్ డోస్ అయితే ఇస్తున్నాం. పచ్చి పాలు తాగిన వాళ్ళకి మ్యాక్సిమం అందరైతే పాస్చరైజ్డ్ మిల్కే తాగుతారు, ఏదంటే వేడి చేసుకొని తాగడం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాలు తాగినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. దాని గురించి భయం ఆందోళన ఏం అవసరం లేదు. దాని గురించి ఎవరు కూడా అంత పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సిచ్యువేషన్ ఏం లేదంటే ఒక 20-30 మంది వచ్చారు. వాళ్ళకి ఏంటంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్
కావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళకైతే మేము ప్రొఫిలాక్టిక్ డోస్ అయితే ఇస్తున్నామండి ప్రస్తుతానికి అయితే. ఇప్పటివరకు నిన్నైతే ఒక 30 మంది వరకు ఇచ్చాము అక్కడ, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకైతే మేము ప్రొఫిలాక్సిక్ డోస్ అయితే ఇస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.